ఫ్రెండ్స్, మనము అకౌంట్ బ్యాన్ అవుతుందని నేను నా కింద వీడియోలో చెప్పాను కదా. అకౌంట్ బ్యాన్ అవ్వడానికి రీజన్ ఏమంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్యాన్సలేషన్స్ అనమాట. తర్వాత మన రేటింగ్ 3 కంటే తక్కువ వస్తుంది అనమాట. 3 కంటే అంటే మనం సేల్ చేసింటాం కదండి, ఒక 5 నుంచి 10 ఆర్డర్స్ సేల్ చేసిన తర్వాత మన రేటింగ్ అనేది 2 అలాగా 1 స్టార్ అలా ఇచ్చేస్తారనుకోండి. అప్పుడు మనము ఒక 10 సెల్ చేసినప్పుడు మనకు 2-3 1 స్టార్లు అట్లా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ 10 సెల్ చేసిన తర్వాత మనకు 7, 8 లేకుంటే అట్లా వస్తే అప్పుడు రేటింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. ఏదో ముగ్గురికి సాటిస్ఫాక్షన్ వస్తుంది, మిగతా అందరికీ ఉండదు అనమాట. అప్పుడు కూడా మనకు మన అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది. ఆ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ రీయాక్టివేట్ అనేది అవ్వదంట అకౌంట్. ఓకే, రీయాక్టివేట్ అనేది అసలు అవ్వదు. నేను టికెట్ రేజ్ చేశాను. టికెట్ రేజ్ చేసి కస్టమర్ కేర్తో నేను కాల్ బ్యాక్ చేస్తారు వాళ్ళు. టికెట్ రేజ్ చేసిన తర్వాత మన రిజిస్టర్ నెంబర్కి కాల్ చేసి నేను మాట్లాడినాను. ఇదనమాట. నేను హెల్ప్ సపోర్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ ఉండని ఉంటుంది. ఇందులో మనకి ఏ సమస్య అనేది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ కేటగిరీలో దాంట్లో లోపల వెళ్ళి మనకు ఏ సమస్య ఉందనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము టికెట్ అనేది రేజ్ చేయాలి. మన ఓల్డ్ టికెట్స్ ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన మై టికెట్స్ అనేది చూడండి. నేను 2 టైమ్స్ టికెట్ రేజ్ చేసినాను. ఒకసారి అయితే కాల్ బ్యాక్ అనేది నాకు రాలేదు, నెట్వర్క్ లేదు అని చెప్పారు. నాకు కాల్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోయింది పూర్తిగా, అకౌంట్ రీయాక్టివేట్ అనేది అసలు ఇంకా అవ్వదు, ఇంకా మీరు కొత్త GST నెంబర్ తోటి మళ్ళీ అకౌంట్ అనేది రీఓపెన్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత నేను ఏం చేశానంటే ఒకసారి చూద్దామనేసి నేను నావి ఇన్వెంటరీలో వేరే ఉన్నాయి కదా, ఆల్రెడీ క్యాన్సల్ అని వెళ్ళినాయి ప్రొడక్ట్స్ కొన్ని పెట్టినాను కదా, నేను అప్లోడ్ చేశాను కదా. ఆ ఆర్డర్స్ నేను ఇందులోకి వెళ్ళి నేను ఎడిట్ చేసి 1-2 ప్రోడక్ట్ యాడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నేను కరెక్ట్ రైట్ ప్రోడక్ట్స్ పెట్టాను కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ లైవ్లోకి వచ్చేసినాయి, యాక్టివ్లోకి వచ్చేసినాయి అనమాట. అన్నీ నా ఒక 4 to 5 నేనే ఓన్గా ఏం చేశానంటే ఆర్డర్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది. ఆర్డర్ అనేది సక్సెస్ అయిపోయింది. వేరే కాంటాక్ట్ నెంబర్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఆర్డర్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత నేను 5 to 4 ప్రోడక్ట్స్ ఏవైతే నేను యాక్టివ్ చేశానో, యాడ్ చేసి ఒక 2-3 ప్రోడక్ట్స్ అవన్నీ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయినాయి, బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా బ్లాక్ అని చూపిస్తుంది చూడండి, 5 ప్రోడక్ట్స్ అవి బ్లాక్లోకి వెళ్ళిపోయింది. అరే ఏందిరా ఇలా అయిపోయింది అనేసి నేను అనుకున్న తర్వాత నెక్స్ట్ డే నాకు డెలివరీ కొరియర్ నుంచి కాల్ వచ్చింది, వనపర్తి నుంచి వచ్చి పికప్ ఉంది మీది అని చెప్తా ఉన్నాడు. నాకు డెలివరీ నుంచి ముంబై నుంచి కాల్ వచ్చిందనమాట రీసెంట్గా. ఇలా జరగడం నాకు 1 month నుంచి జరుగుతుంది. ఇలా క్యాన్సిల్ కావడం, ఆర్డర్ రావడం, క్యాన్సిల్ కావడం ఇలా అవుతుంది అనేసి నేను వాళ్ళకు చెప్పడం వల్ల డెలివరీ వాళ్ళు మీషో నుంచి మాట్లాడి డీల్ చేస్తాంలేండి అది అని చెప్పారు. కానీ మీషో వాళ్ళకి డెలివరీ వాళ్ళకు ఎలాంటి సంబంధం అనేది ఉండదు అసలు. మీషో వాళ్ళు యాజ్ ఏ ఫ్రాంచైజీగా వాళ్ళు పికప్ అరేంజ్ చేసుకునేంత వరకే ఉంటుంది. డెలివరీ వాళ్ళకు మీషో వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. తర్వాత డెలివరీ మనకు మాత్రమే సంబంధం ఉంటుంది. పేమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి కమిషన్ వెళ్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. 0 కమిషన్ మీద సేలింగ్ అని చెప్తారు, కానీ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే రోజుకి లక్షల్లో పికప్లు డెలివరీలు అవుతుంటాయి కాబట్టి వాళ్ళకు అంటే మనం సపరేట్గా 1-2 ప్రోడక్ట్ పంపిస్తే 120-130 ఛార్జ్ చేస్తారు. కాకుంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి డిస్కౌంట్ షిప్పింగ్ మూమెంట్ ఉంటుంది అనమాట. వీళ్ళకు 80 రూపాయలకు అలాగా 70 రూపాయలకు అలా పికప్ అనేది ఉంటుంది, డెలివరీ అనేది ఉంటుంది. అందులో మనకు వాళ్ళు 120 రూపీస్, 130 రూపీస్ లేదా 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంట్లో ప్రతి ప్రోడక్ట్ కింద 20 రూపీస్ వాళ్ళకు డెలివరీ నుంచి మీషో వాళ్ళకు అమౌంట్ వెళ్తుంది. మిగతా అమౌంట్ మనకు క్యాష్ ఆన్ డెలివరీ లేదా ప్రీపెయిడ్ ద్వారా సేల్ చేసిన తర్వాత మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. ఎలాంటి సమస్యలు లేకుంటే కస్టమర్ రిటర్న్ పంపించకుంటే మన అమౌంట్ మనకు క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ అకౌంట్ నాది బ్లాక్ అయిపోయింది. నేను ఇలాగ మళ్ళీ రీయాక్టివేట్ చేయాలనుకున్నాను అని నేను కస్టమర్ కేర్తో చాలా ఆర్గ్యూ చేశాను. నా తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నేను అంటే వాళ్ళు అస్సలు వినట్లేదు, పట్టించుకోలేదు. దానిలో సపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను మై టికెట్స్లో నాకు వాళ్ళు ఏ ప్రాబ్లం చూపించారంటే నాకు బ్లాక్ కావడానికి రీజన్ ఏముందిరా అంటే నా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సేల్ అయినాయంట. అందులో నాకు రేటింగ్ నెగిటివ్ వచ్చాయంట. నేను సేల్ చేసింది ఒక ప్రోడక్ట్. తర్వాత నావి అన్ని ఆర్డర్స్ దాదాపు 24 ఆర్డర్స్ దాకా వచ్చాయి స్టేట్ లెవెల్లో, అదర్ స్టేట్స్ కాదు, వితౌట్ GST కాబట్టి ఓన్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆర్డర్స్ నాకు 24 ఆర్డర్స్ వచ్చాయి 20-30 రోజుల్లోనే. ఆ 24-25 ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి.
నేను ఒకటే ఒక ఆర్డర్ సేల్ చేశాను. సేల్ చేసిన తర్వాత అతను నాకు రేటింగ్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు నా అకౌంట్ అనేది ఎందుకు బ్లాక్ చేశారని నేను చాలా ఆర్గ్యూ చేశాను కస్టమర్ కేర్తో. తర్వాత ఎలాంటి ఉపయోగం అనేది లేదు. నా అకౌంట్ అయితే టోటల్గా బ్యాన్ అయిపోయింది. ఇది ప్రాసెస్ వేరే విధంగా ఉండొచ్చు. మేబీ డైరెక్ట్గా ఈ మీషో మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, మేనేజ్ చేసేవాళ్ళు, అకౌంట్ మేనేజర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాంటాక్ట్ చేసి రీఓపెన్ చేసుకోవచ్చేమో. నా పేరు మీద అన్నైనంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నాకు ఆల్రెడీ నేను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మరి వచ్చేసి నాకు దీంట్లో ఇన్స్టాగ్రామ్లో నుంచి అయితే ఏమీ రావట్లేదు, టెలిగ్రామ్ నుంచి ఏమైతే రావట్లేదు. నాకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో నుంచి అయితే కొత్త ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. పాత వాళ్ళు కూడా వస్తుంటారు, కానీ పాత వాళ్ళు ఇప్పుడు కట్ ఆఫ్ అయిపోయినారు. చాలా కాలం నుంచి నాకు పాత ఆర్డర్స్ రావట్లేదు, కొత్త వాళ్ళే యాడ్ అవుతూ వెళ్తూ ఉన్నారు. నేను సేల్స్ అండ్ సర్వీసింగ్ వాచెస్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ ఉంటాయి కదా, రీకో, మరి వచ్చేసి ఆల్విన్, హెచ్ఎంటి, వైండింగ్ అంటే కీ ఇచ్చే ఉంటాయి కదా. నేను ఒక వీడియో చేశాను 1 year కింద, హెచ్ఎంటి కీ అనేసి అది డైల్ కేస్ చేంజ్ చేయడం అనేసి. అలాంటివి నేను చేస్తూ ఉంటాను. నాకు మా నాన్న నుంచి నాకు అంత ఎంతో నాలెడ్జ్ ఉంది, నేను చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు అర్థం కాకుంటే మా నాన్నని అడిగి నేను చేస్తూ ఉంటాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 2000 దాదాపు 5, 6, 7 నుంచి నేను అప్పుడు దాదాపుగా 5, 6, 7 క్లాసుల్లో ఉన్నప్పటి నుంచి నేను వాచెస్ సర్వీసింగ్ అనేది చేస్తూ ఉన్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ముఖ్యంగా క్వార్ట్జ్ అంటే సెల్ బ్యాటరీ ఆపరేట్ చేసే ఉంటాయి కదా, అవి స్పెసిఫికల్గా ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ నేను దాన్ని సరి చేయగలను. అంటే టైటాన్, ఫాస్ట్ ట్రాక్, అవి ఆల్మోస్ట్ ఇవి సెల్ బ్యాటరీ ఆపరేట్ అయ్యేవి ఉంటాయి, ఎలక్ట్రానిక్వి కాబట్టి. డిజిటల్ అయితే ఇవి స్మార్ట్ వాచెస్ అవి ఉంటాయి కదా, అవైతే అసలు నేను పట్టించుకోను, అవి చేయను. అలాంటివి అయితే నేను అసలు టచ్ కూడా చేయను. ఏవో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా బ్యాటరీస్ అలాంటివి అయితే చేస్తాను. ఆన్లైన్ ద్వారా కొన్ని అంటే లోకల్గా మీరు సర్వీసింగ్ చేయించుకోలేరు కాబట్టి, ఒకవేళ ఆన్లైన్ నుంచి నాకు వాచ్ సెండ్ చేసినా నేను సర్వీస్ చేసి దాని కాస్ట్ ఛార్జ్ చేసి లోకల్లో లేదా మీకు సిటీలో ఉండే దానికంటే నేను తక్కువగానే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఈ ఆటోమేటిక్ లేదా హ్యాండ్ వైండింగ్ వాచెస్ ఉంటాయి కదా, మెకానికల్ వాచెస్. క్వార్ట్జ్ అంటే ఇవి సెల్ ఆపరేటింగ్ కాకుండా మెకానికల్ వాచెస్, వాటిని కూడా నేను చేయగలను. ఎవరికైనా రిపేర్ కావాలంటే నన్ను అడగండి, సర్వీసింగ్ చేస్తాను. డైల్ కేసెస్ కూడా కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఒకవేళ మీకు కావాలంటే డైల్ కేసెస్ కూడా నేను ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి. తర్వాత ఇంకో విషయం ఏమంటే, ఆన్లైన్ ద్వారా పికప్ అండ్ తర్వాత డెలివరీ అనేది నా తరపు నుంచి నేను చేయగలను. లేదు మీరు డిటిడిసి నుంచి మేము పంపిస్తామంటే మీరు నా అడ్రస్కి డిటిడిసి నుంచి కూడా మీరు సెండ్ చేయొచ్చు. కానీ డిటిడిసి కొంచెం ఛార్జ్ అనేది ఎక్కువ చేస్తుంది. డెలివరీ కొరియర్ అని చెప్పాను కదా, దాని నుంచే పికప్ లేదా డెలివరీ అనేది కొంచెం సులభంగా ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి పికప్ అండ్ డెలివరీ నేను అరేంజ్ చేసుకోగలను. డెలివరీ ఛార్జెస్ అయితే టోటల్గా మీరే పేమెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.